కావాలనుకునే వారికి ఆ కాలేజ్ ఓ డ్రీమ్ కాలేజ్. ఆ కాలేజ్లో సీట్ వస్తే చాలా గొప్ప డాక్టర్ కాబోతున్నట్టు అందరూ పరిగణిస్తారు. ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఆ కాలేజ్ స్టూడెంట్స్ను ఓ స్థాయిలో చూస్తారు. అందుకే డాక్టర్ కోర్సులో జాయిన్ కావాలనుకునే స్టూడెంట్స్ ఆ కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటారు. అంతేకాదు ఆ కాలేజ్ దేశంలోనే 5వ స్థానంలో ఉంది. ఈ మధ్యనే ఆ కాలేజ్ 100వ సంవత్సరం పూర్తి చేసుకుంది. అంతటి చారిత్రక ప్రాముఖ్యత గల కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్పెషల్ స్టోరీ చూడండి. విశాఖపట్నంలోని కలెక్టరేట్ ఎదుట కేజీహెచ్ హాస్పిటల్ ప్రాంగణంలోనే 1923 జూలై 19 ప్రారంభించబడింది ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆనాడు 32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆంధ్ర వైద్య కళాశాల గత సంవత్సరమే 100 వసంతాలు పూర్తి చేసుకుంది. గత 100 సంవత్సరాలలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ సాధించిన ఘనతంటూ ఏదీ లేదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రస్తుతం 250 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 368 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏఎంసీ పీజీ విద్యార్థులను వివిధ స్పెషాలిటీలలో నిపుణులుగా తీర్చిదిద్దుతుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ తన 100 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లుగా పనిచేస్తున్నారు. చాలా మంది దేశంలో మరియు విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో డాక్టర్లుగా స్థిరపడి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికాను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్లో 30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శాంటినరీ అలుమ్ని బ్లాక్ పూర్తిగా ఏఎంసీ పూర్వ విద్యార్థులచే నిధులు సమకూర్చారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ శాంటినరీ అలుమ్ని బ్లాక్ లో 650 మంది సామ్రాజ్యం గల ఆడిటోరియం, హాల్ ఆఫ్ హిస్టరీ, లెజెండ్స్ ఆఫ్ ఏఎంసీ మరియు విద్యార్థుల కోసం లైబ్రరీ లాంటి సౌకర్యాలు సమకూర్చుతున్నారు. తెలుగు మాట్లాడే ప్రజలు ప్రాతినిధ్యాల మేరకు అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1923లో విశాఖపట్నం వైద్య కళాశాలను స్థాపించింది. మద్రాస్ ప్రభుత్వం ఈ కాలేజీలో ప్రవేశానికి విద్యార్థుల సంఖ్యను 50 మందికి పరిమితం చేసింది. తెలుగు జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఓ కమిటీ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేసేవారు. గత 100 సంవత్సరాలుగా ఈ మెడికల్ కాలేజ్ చాలా మంచి డాక్టర్లను తయారు చేసింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్య సేవలను అందించింది. ఈ కాలేజ్లో చదవడం అంటే అదృష్టంగా భావిస్తారు. వైద్య విద్య పూర్తయిన తర్వాత అవకాశం దొరికితే ఈ కాలేజ్లోనే ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, ప్రిన్సిపల్గా పనిచేయడానికి ఉత్సాహం చూపుతారు. ఇప్పటి వరకు పూర్వ విద్యార్థులే ఈ కాలేజ్ అధ్యాపకులుగా, డాక్టర్స్గా, ప్రిన్సిపల్స్గా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ కాలేజ్ పై ఉండే గౌరవం అలాంటిదన్నారు ప్రస్తుత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్య. నేను డాక్టర్ సంధ్యాదేవి అండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. I took over the office from March 1st. Andhra Medical College is an age-old college, 102 years old college. I'm proud to say that I studied in this college, both my MBBS and MD. అలాగా నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ కాలేజ్ చదువు చెప్పి చాలా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నారు. ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అదే ఒక కీర్తి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అబ్బో వీళ్ళు చాలా బాగా క్లినికల్గా చూస్తారు, చేస్తారు అనే కీర్తి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఇది 5th మెడికల్ కాలేజ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇండియాలో 5th మెడికల్ కాలేజ్. నెక్స్ట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు 102 ఇయర్స్ కంప్లీట్ చేస్తుందండి. 100 ఇయర్స్ బై 2023 అండ్ సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఇక్కడ ఉన్నత విద్య నేర్చుకుని అన్ని చోట్లకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మన ఇండియాకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులను చూడడానికి ఎంత తాపత్రయపడుతున్నారో, తల్లి లాంటి ఈ కాలేజ్ని చూడడానికి కూడా అంత తాపత్రయపడుతున్నారు. మా కంట్రిబ్యూషన్ ఏంటి ఈ కాలేజ్కి, మేము చేస్తామని ఎన్నో ఆపరేషన్ థియేటర్స్ బాగు చేశారు, వార్డ్స్, ఓపీస్, అన్నిటిలోని ఎక్విప్మెంట్. కోవిడ్ టైంలో ఇంకా ఎంత ఫండ్స్ ఇచ్చారో, వెంటిలేటర్స్ దగ్గర నుండి ఎంత తపన అన్నమాట. ఇక్కడ ఈ ఊరికి, ఈ కాలేజ్కి, ఈ హాస్పిటల్కి
మనం చేయాలి, మన వంతు చేయాలి అనే తప్పనే ఉంది అందరిలో. సిమిలర్లీ అందుకనే సెంటనరీ ఆలమ్ని బ్లాక్ క్యాబ్ అన్నారు. అది ఎంతో శ్రమ కోర్చి అందరూ ఫండ్స్ గ్యాదర్ చేసి వాళ్ళే శ్రమపడి ఆలమ్ని ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు, ఇక్కడ వేరే చోట్ల ఉండి బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. సెంటనరీ ఆలమ్ని బ్లాక్ చాలా గ్రాండ్గా వచ్చిందండి. ఇనాగ్రేషన్ ఒక్కటే ఉండిపోయింది, ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి షార్ట్లీ అది కూడా అయిపోతుంది. ఈ కాలేజ్లో డాక్టర్ కోర్స్ చదవడానికి ఉత్తరాంధ్ర విద్యార్థులే కాకుండా రాయలసీమ పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా మక్కువ చూపిస్తారు. ఓ కాలేజ్ 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉండడం అంటే మాటలు కాదని, మంచి అధ్యాపకులతో పాటు విద్య నేర్చుకునే విధానం బాగుంటుంది అంటున్నారు విద్యార్థులు. ఇక్కడ ట్రైనింగ్ కోసం పక్క కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు కూడా వస్తారు. ఈ కాలేజ్ ఇంకా చాలా మంది మంచి డాక్టర్లు అందించడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ఈ కాలేజ్ విద్యార్థులు కోరుతున్నారు. ప్రైడ్ ఇంకా పెరుగుతూ ఇది 5th ప్లేస్లోకి వచ్చింది. ఆల్ ఇండియాలో 5th కాలేజ్ అలా వచ్చిందనమాట. ఇంత బెస్ట్ టీచర్స్ లేకపోతే ఏఎంసీ అయినా ఏ కాలేజ్ అయినా ఒకటే అని నా ఫీలింగ్. ఓన్లీ మా టీచర్స్కి క్రెడిట్ మొత్తం ఇచ్చేస్తున్నాం. ఇంకా అంతే, మేము ఎంత చదివచ్చినా కానీ ఇక్కడికి మా టీచర్సే మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం క్రెడిట్ అంతా మా హెచ్ఓడీస్దే మొత్తం. 3rd ఇయర్ హెచ్ఓడీస్ అండ్ ఫైనల్ ఇయర్ అండ్ ఇంకా బేసిక్ చెప్పాలంటే 1st ఇయర్ అండ్ 2nd ఇయర్. నేను 21 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నేను నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్నాను. అప్పుడు ఉన్న కాలేజెస్లో ఆంధ్రాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మా ప్రొఫెసర్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ అల్యూమిని వాళ్ళే మోస్ట్లీ ఉంటారు. అండ్ ఇక్కడ ఉండడం వల్ల మాకు ఎక్కువ ఎక్స్పోజర్, కొత్త కేసెస్కి ఎక్స్పోజర్ దొరుకుతుంది. అండ్ టీచింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ 100 ఇయర్ కాలేజ్ అవ్వడం వల్ల ఈవెంట్స్ కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి. For more videos like this, subscribe Big TV channel.